తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ దే హవా కనిపించింది. 116 మున్సిపాలిటీ స్థానాల్లో 66 మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. ఓవరాల్ గా 1347 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కేంద్రంలో హస్తం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మున్సిపల్ కేంద్రంలో ఉన్న 15 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్ కేంద్రంలోనూ 16 స్థానాలకు 16 చోట్ల విజయ ఢంకా మోగించింది. ఇటు కార్పొరేషన్ స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. 7 కార్పొరేషన్లలో 3 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రామగుండం, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఇటు మహబూబ్ నగర్లోనూ స్థానాలతో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఇక బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో సెకండ్ ప్లేస్లో నిలిచింది. 116 స్థానాల్లో 15 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి గులాబీ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ చెరో 14 సీట్లు గెలుచుకున్నాయి. ఇక సిద్దిపేట జిల్లాలో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ హవా కనిపించింది. చేర్యాల్లో 7, దుబ్బాకలో 11, గజ్వేల్ 11 చోట్ల కారు పార్టీ దుమ్ము రేపింది. కానీ జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో, నిర్మల్ జిల్లాలోని బైంసాలో, నారాయణపేట జిల్లాలోని మక్తల్, కోస్గి మున్సిపల్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ 717 చోట్ల విజయం సాధించింది. ఇక కార్పొరేషన్ విషయానికి వస్తే మరీ దారుణం. 7 కార్పొరేషన్లలో ఒక్క చోటు కూడా గెలుపు దరిదాపుల్లో కూడా రాలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ చతికిలపడింది. ఒక్క మున్సిపాలిటీని చేజిక్కించుకోలేకపోయింది. ఖమ్మం జిల్లాలో ఒక్క వార్డులో కూడా బీజేపీ విజయం సాధించలేకపోయింది. మహబూబాబాద్ జిల్లాలో కేవలం ఒకే ఒక్క వార్డుతో సరిపెట్టుకుంది. సూర్యాపేట జిల్లాలోనూ అదే పరిస్థితి. సూర్యాపేట తప్ప మిగిలిన మున్సిపాలిటీల్లో ఒక్క వార్డులో ప్రభావం చూపలేకపోయింది. ఇక కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 2 స్థానాల్లో సత్తా చాటింది. కరీంనగర్లో 30 స్థానాల్లో బీజేపీ గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. నిజామాబాద్ కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. బీజేపీ 28 స్థానాల్లో గెలిస్తే కాంగ్రెస్ 17 స్థానాల్లో విజయం సాధించింది. ఇక్కడ 14 మంది ఇతరులు గెలిచారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన 116 మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ 60 మున్సిపల్ స్థానాలను దక్కించుకుంది. బీఆర్ఎస్ 12 స్థానాలను కైవసం చేసుకుంది. మున్సిపాలిటీలో బీజేపీ ఖాతానే తెరవలేదు. ఆదిలాబాద్లో మాత్రం బీజేపీ ముందంజలో ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ దక్కించుకుంది. 10 మున్సిపాలిటీ స్థానాలుంటే 8 చోట ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ విజయం సాధించింది. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరొక స్థానంలో గెలిచాయి. మరోవైపు నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి చనిపోవడంతో అక్కడ ఎన్నిక జరగలేదు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా 35 స్థానాల్లో హంగ్ ఏర్పడింది. 35 మున్సిపల్ స్థానాల్లో ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ను టచ్ చేయలేకపోయాయి. దీంతో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు, ఎక్స్ అఫీషియో సభ్యులు కీలకం కానున్నారు. స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడానికి రాజకీయ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థుల్ని క్యాంపుకు తరలించేందుకు ఎవరికి వారు ట్రై చేస్తున్నారు. కొన్ని స్థానాల్లో జోరుగా బేరసారాలు కూడా సాగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. మెట్పల్లి, రాయికల్, జగిత్యాల, జమ్మికుంట, వేములవాడ మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల, కే సముద్రం, మహబూబాబాద్, జనగామలో హంగ్ ఏర్పడింది. మరోవైపు అలంపూర్, నర్సాపూర్, జిన్నారం, ఇస్నాపూర్, ఆసిఫాబాద్, కామారెడ్డి, అమరచింత, కోహీర్, దేవరకద్ర, ఆసిఫాబాద్, జహీరాబాద్, ఆలియాబాద్, బౌధన్, గద్వాల, బెల్లంపల్లి, కేతనపల్లి వంటి మున్సిపాలిటీల్లో ప్రజలు హంగ్ తీర్పిచ్చారు.